బ్రేకింగ్ న్యూస్. ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన నివాసం సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో సుమారు 1.54 కోట్లు నగదు, 2.29 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్లు, 5.04 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో ప్లాట్లు, మహేశ్వరం వద్ద వ్యవసాయ భూమి, పుప్పాలగూడ, నర్సింగి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ప్లాట్లు, గచ్చిబౌలిలో G+3 భవనం, ఛత్రినాకాలో G+2 భవనం వంటి ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నరహరి భార్య పేరిట ఉన్న 2 బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ గుర్తించింది. ఆ లాకర్లను త్వరలో తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. లాకర్లు తెరిస్తే మరిన్ని నగదు, బంగారం లేదా ఇతర విలువైన ఆస్తులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం స్వాధీనం చేసిన ఆస్తుల విలువ 13.05 కోట్లు కాగా మార్కెట్ విలువ 150 కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ అంచనా వేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ ఏసీబీ దాడులలో దొరికినటువంటి ఆస్తుల వివరాలపై అప్డేట్స్ ఏంటి? తరంగిణి, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసినటువంటి ల్యాండ్ అండ్ సర్వే విభాగం సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుకి న్యాయమూర్తి బుధవారం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. మొన్నటికి సంబంధించిన వార్త ఇది. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు చెంచల్ కూడా జైలుకు తరలించారు. నరహరి ఇంటితో పాటు 10 చోట్ల ఏకంగా ఒకే రోజు ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యం మనం చూసాము. దాదాపు 100 కోట్లకు పైగా అక్రమాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా వెలికి తీసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అయితే కేసు దర్యాప్తు సమయంలో ఏసీబీ అధికారులను నరహరి ముప్పు తిప్పలు పెట్టాడన్నట్లుగా తెలుస్తా ఉంది. నరహరి భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్టుగా తెలిసింది. వాటి తాళం చెవులు ఇవ్వమని పలుమార్లు అడిగినా కూడా అవి కనిపించడం లేదని కొంతసేపు, అదే విధంగా అవి ఇక్కడ పెట్టాను గుర్తుకు రావట్లేదు అంటూ కూడా మరికొంతసేపు నరహరి ఆ విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరించినట్లు అధికారులు భావిస్తా ఉన్నారు. అయితే దీంతో ఆ లాకర్లను ఫ్రీజ్ చేయాలని ఆయా బ్యాంకులకు అధికారులకు కూడా ఏసీబీ లేఖలు రాసినటువంటి నేపథ్యం కనిపించింది. ఈ లాకర్లో మరో 2 కోట్ల వరకు కూడా నగదు ఉండొచ్చు అంటూ కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది తరంగిణి. అయితే నరహరి తాను సంపాదించినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా చాలా వరకు ఇండ్లు, ఫ్లాట్లు, ఇంటి స్థలాల రూపంలోకి మార్చుకున్నప్పటికీ ఇంకా వస్తున్నటువంటి నగదును ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయని విధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. అయితే 5.05 కోట్ల మొత్తాన్ని కూడా, అంటే దాదాపు 5 కోట్ల మొత్తాన్ని కూడా నరహరి తన కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా చూసాము గతంలో వార్తలకు సంబంధించి కూడా. అయితే నరహరి అక్రమాలకు సంబంధించి కూడా ఆయనను నిశితంగా విచారించాల్సినటువంటి నేపథ్యంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనట్లు ఏసీబీ అధికారులు తెలిపినటువంటి సిచ్యువేషన్ చూస్తాము. అయితే మరోవైపు ఈడీ ఆదాయపు పన్నుకు సంబంధించి కూడా శాఖ అధికారులు ఏసీపీ నుంచి వివరాలు కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు తరంగిణి. దీనికి సంబంధించి ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నా నరహరికి సంబంధించి మంగళవారం హైదరాబాద్తో పాటు ఆయనకు సంబంధించిన మొత్తం ఒక 10 ప్రాంతాల్లో కూడా సోదాలు జరిపిన దాంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే భూములు, విలువైనటువంటి స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా వాటికి సంబంధించినటువంటి పత్రాలు అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం. అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం ఆస్తులకు సంబంధించి కూడా 100 కోట్ల పైగా ఉండవచ్చు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. అయితే సోదాల అనంతరం దర్యాప్తును మరింత విస్తరించినటువంటి ఏసీబీ బృందం నరహరి రావు పేరుతో ఉన్న బ్యాంకు లాకర్లపై కూడా దృష్టి సారించింది. ఏదైతే 2 లాకర్లకు సంబంధించి చెప్పుకుంటున్నామో వాటిపైన కూడా
దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం ఆయనను వెంట తీసుకొని హైదరాబాద్ లోని షాలిబండ ప్రాంతంలో ఉన్న కెనడా బ్యాంకు లాకర్లను అధికారులు తెరిచి తనిఖీ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో 1.50 ఒకటిన్నర కోట్లు నగదు లభించడంతో అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా నగదును స్వాధీనం చేసుకుని ఆ ఆదాయానికి మించినటువంటివి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేశారు. ఆదాయం ఎంత ఉంది ఏంది అనే లాకర్లకు సంబంధించి. అంతేకాకుండా వివిధ బ్యాంక్ ఖాతాల్లో కూడా ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల నిధులను కూడా అధికారులు ఇప్పటికే ఫ్రీజ్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంటారు. చాలా పెద్ద కేసు అని చెప్పుకోవచ్చు. ఒక డిప్యూటీ సర్వేయర్ గా ఉన్నటువంటి నరహరి ఇంత పెద్ద ఆస్తులు ఏ విధంగా వచ్చాయనే దాని మీద కూడా అధికారులే ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ సోదాల సమయంలో నరహరిరావుకు చెందినటువంటి భారీ ఆస్తుల పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.5 ఎకరాలకు సంబంధించి దాదాపు వ్యవసాయ భూమి ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే వీటితో పాటు పుప్పలగూడలో, ఏదైతే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి పుప్పలగూడలోని ఒక హై రేంజ్ బిల్డింగ్ దాదాపు 2500 చదరపు అడుగులు ఉన్నటువంటి ఫ్లాట్లు, నార్సింగ్ లోని లగ్జరీ కాంప్లెక్స్ లో ఒక్కొక్కటి దాదాపు ఒక 4-5 ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కటి 1860 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉందన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు రాజేంద్ర నగర్ లోని 1377 చదరపు అడుగుల ఫ్లాట్లకు సంబంధించి ఉన్నట్లు విచారణలో తేలింది. ఇలా ఆ గచ్చిపోలులోని ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి కూడా G+3 భవనం, చాత్రినాకలో ఒక G+2 నివాసం భవనం కూడా ఆయన పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే ఒక వ్యక్తి పైన ఇంత భారీగా అటు ఆస్తులకు సంబంధించి అదే విధంగా ఇండ్లకు సంబంధించి ఉండడం, ఒక్కొక్కటి దాదాపు కొన్ని కోట్లు విలువ చేసేటటువంటి ఆస్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద కూడా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఏ విధంగా అవినీతి పాల్పడింది ఏంటి అనే దాని మీద కూడా. అయితే ఆస్తుల పత్రాలతో పాటు భారీగా బంగారం, వెండి కూడా లభ్యమైందనేది తెలుస్తా ఉంటారండి. ఇందులో ఈ సోదాలకు సంబంధించి కూడా 1.3 కిలోల బంగార ఆభరణాలు, 8 కిలోల వెండితో పాటు ఒక కియా కారును, అంటే ఒక కారును కూడా, కియా కారును కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సోదాల అనంతరం నరహరి రావు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి చంచల్గూడ కేంద్ర కార్యాలయానికి జ్యుడిషియల్ కి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం మనం. అయితే ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆయన ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు తీవ్రంగా కొనసాగిస్తుంది. తన బినామీ ఆస్తులకు సంబంధించి కూడా అయితే తాజాగా 1.50 అంటే 1.5 కోట్ల నగదు ఈ కేసును మరింత బలోపేతం చేస్తుందనేది వినిపిస్తా ఉంది. 2 లాకర్లు ఏం ఉందనే దానిపైన కూడా కొంత ఉత్కంఠగా నెలకొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదే ఇప్పటికే నరహరి రావుకు సంబంధించి అక్రమాస్తుల కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ ఆయన సంపాదించినటువంటి ఆస్తుల మూలాలు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా పరిశీలిస్తుంది. స్వాధీనం చేసుకున్నటువంటి నగదుకు సంబంధించి కూడా ఆధారాలను సేకరిస్తూ దాని మూలాలపై విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి నరహరి రావుకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టినటువంటి ఏసీబీ అవసరమైతే మరిన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అందుతా ఉంది. తరంగిణి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారి వద్ద భారీ స్థాయిలో ఆస్తుల నగదు బయటపడడం అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుందని కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఒక డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్నటువంటి, అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తికి ఇన్ని ఆస్తులు రావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇంకెంత, అంటే వారి సన్నిహితులకు సంబంధించి కావచ్చు, ఆ లావాదేవీల విషయంలో కావచ్చు, సో ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు ఆరాధిస్తా ఉన్నారు. మరి ఈ కేసులో మరికొంత అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. ఇంకా భారీ ఆస్తులు కూడబెట్టుకున్నాడు నరహరి అనే దాని మీద కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దాని మీదనే ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ తరంగని. థ్యాంక్ యూ ప్రభాకర్.